శ్రీశైలం వెళ్తే ఖచ్చితంగా చూడాల్సిందే ఒకటైతే ఉందండి. సో అది ఏంటంటే శివాజీ స్ఫూర్తి కేంద్రం అనమాట. సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో శివాజీ గారు శ్రీశైలం వచ్చి ఒక గోపురాన్ని అయితే కట్టించారు. దాన్ని శివాజీ గోపురం అంటారనమాట. సో అక్కడ ఆయన ప్రతిష్ఠించిన శివలింగం, అలాగే ఆయన స్టోరీ కొన్ని ఘట్టాలనైతే 3D పిక్చర్స్లో అయితే మనకి చూపించారండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడగానే చాలా మెస్పరైజింగ్ అనిపించాయి. సో నేను బిఫోర్ చూసినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదండి. రోజు రోజుకి అక్కడ కొన్ని చేంజెస్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఆ పిక్చర్స్ కూడా 3Dలో చాలా అంటే చాలా బాగున్నాయండి. మెయిన్ ఘట్టాలు శివాజీ గారివి, ఆయన ఎలా పరిపాలన చేశారు ఏంటి, బాబు పుట్టినప్పుడు చావా గారు ఉన్నారు కదా, ఆయన పుట్టినప్పుడు ఎలా వాళ్ళ వైఫ్ కొన్ని మెయిన్ ఘట్టాలను అయితే చిత్రీకరించారండి. చాలా బాగుంది. అలాగే మన ఇండియా మ్యాప్ ఆయన ఉన్నప్పుడు ఎలా ఉంది, సో ప్రజెంట్ ఎలా ఉంది, డిఫరెన్స్ కూడా చూపించారు. సో చూస్తే మీకు అర్థమవుతుంది ఒకప్పుడు ఇండియా అలా అలా ఉంది కంప్లీట్గా. చాలా అయితే మన దేశాలు మన దగ్గర నుంచి విడిపోయాయి, అది క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కటి చాలా బాగా చూపించారండి. ఆయన తిరుపతి వెళ్ళినప్పుడు ఆ స్వామివారిని దర్శించుకోవడం, ఆయన యుద్ధం చేసేటప్పుడు, అలాగే ఆయన ఫ్రెండ్స్ని అలా చాలా బాగా చూపించారు. అలాగే ఆయన రాజ్యసభలో ఉన్నప్పుడు వాళ్ళతో సభలో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది అలా చూపించారండి. ఒకప్పుడు శివాజీ గారు గుర్రం మీద ఒక ఖడ్గం పట్టుకున్నట్టుగా ఉండేది. సో నేను ఇంటర్లో ఉన్నప్పుడు చూశానండి. సో ఇప్పుడు చూసినప్పుడు కొంచెం చేంజెస్ అయితే చేశారు. చాలా బాగుందండి అసలు.